మన దేశంలో ఒక్క ఫైనాన్షియల్ సెక్టార్లోనే స్కిల్ ఉన్నవారు లేకపోవడంతో 18 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. సరైన టాలెంట్ ఉన్నవారు దొరక్క కంపెనీలు సతమతమవుతుంటే కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాలేమో స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలని రూల్స్ తీసుకొస్తున్నాయి. మరి ఈ పక్కా లోకల్ నిర్ణయాలు ఎంతవరకు కరెక్ట్? దేశంలో 3 పెద్ద నగరాలకు చెందిన 3 పెద్ద మనుషులు ఇలా మాట్లాడుకుంటున్నారు. తమ ఊరిలో మసాలా దోశ బాగుంటుంది కాబట్టి ఐటీ కంపెనీలు ఏర్పడుతున్నాయని ఒకరు, తమ ఊరిలో బిర్యానీ బాగుంటుంది కాబట్టి ఫార్మా కంపెనీలు ఏర్పడుతున్నాయని మరొకరు, లేదు తమ ఊరిలో సాంబార్ ఇడ్లీ బాగుంటుంది కాబట్టి ఫ్యాషన్ పరిశ్రమలు క్యూ కొడుతున్నాయని ఇంకొకరు వాదించుకుంటున్నారు. తీరా ఇదే విషయాన్ని ఆయా నగరాల్లో కంపెనీలు ప్రారంభించిన ప్రతినిధులను అడిగితే అవేం కాదు, తమ సంస్థల్లో అన్ని విభాగాల్లో పనిచేయగలిగిన సామర్థ్యం, నైపుణ్యాలు ఉన్న ప్రజలు ఇక్కడ ఎక్కువ మంది నివసిస్తున్నారు కాబట్టి తమ పరిశ్రమలను ఈ నగరాల్లో ఏర్పాటు చేసినట్లు వివరణ ఇచ్చారు. ఇప్పుడు ఇదంతా ఎందుకంటారా? దేశంలోని పలు రాష్ట్రాలు స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలంటూ చేస్తున్న ఆలోచనలు, అమలు చేస్తున్న చట్టాలపై పరిశ్రమ వర్గాలు ఇదే రకమైన అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నాయి. తాజాగా కర్ణాటకలో స్థానికులకే ఉద్యోగాలిచ్చే చట్టం చేయాలని యోచిస్తున్న ప్రభుత్వ నిర్ణయంపై పరిశ్రమ వర్గాల నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. స్థానికంగా ఉన్న అన్ని రకాల ప్రైవేటు సంస్థల్లో మేనేజ్మెంట్ స్థాయిలో 50%, నాన్ మేనేజ్మెంట్ స్థాయిలో 75%, ఇక గ్రూప్ సి, డి స్థాయిలో 100% ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని బిల్లుకు అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వ కేబినెట్ ఆమోదం తెలపడం దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది. దీంతో సర్వీసెస్, ప్రొడక్షన్ రంగాల్లో ఉన్న కంపెనీలకు ఇలాంటి నిర్ణయాలు పెద్ద దెబ్బని ఇండస్ట్రీ బాడీ నాస్కామ్ అసంతృప్తి వ్యక్తం చేసింది. టెక్ కంపెనీలకు స్థానికత కంటే ప్రతిభ ఉన్న ఉద్యోగులను పొందడమే ముఖ్యమని, ప్రభుత్వాలు తీసుకునే ఇలాంటి నిర్ణయాలతో రాష్ట్రాలకు పరిశ్రమలు వచ్చే పరిస్థితి ఉండదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం దేశంలో ఇదే ప్రధానం కాదు. స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలని కర్ణాటక ప్రభుత్వం కేవలం నిర్ణయం మాత్రమే తీసుకుంది. ఆంధ్రప్రదేశ్, హర్యానా రాష్ట్ర ప్రభుత్వాలు ఏకంగా చట్టాలు కూడా తీసుకొచ్చేశాయి. గత వైసీపీ ప్రభుత్వం ద ఆంధ్రప్రదేశ్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ లోకల్ క్యాండిడేట్స్ ఇన్ ద ఇండస్ట్రీస్ / ఫ్యాక్టరీస్ యాక్ట్ 2019 ని తీసుకువచ్చింది. 2019 జూలై 24న అసెంబ్లీలో ఆమోదం పొందిన ఈ బిల్లు ప్రకారం రాష్ట్రంలో కర్మాగారాలు, ఫ్యాక్టరీ, జాయింట్ వెంచర్స్, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కింద ఏర్పాటు చేసే అన్ని ప్రాజెక్టుల్లో స్థానికులకే 75% ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉంటుంది. దీనిపై అప్పట్లోనే తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇలాంటి చట్టాలు ఫెడరల్ సిస్టమ్కి విరుద్ధమని పరిశ్రమ వర్గాలు కోర్టులను ఆశ్రయించాయి. ఇలాంటి చట్టాలను అమలు చేయాలని నిర్ణయించే ప్రభుత్వాలు రాజ్యాంగంలోని ఆర్టికల్ 16లోని క్లాజ్ 4ని తమకు అనుకూలంగా మార్చుకుంటాయనే వాదన కూడా ఉంది. ఆర్టికల్ 16(4) ప్రకారం సామాజికంగా, విద్యాపరంగా ఏదైనా వర్గానికి ప్రాతినిధ్యం సరిగ్గా లేని సందర్భాల్లో ప్రభుత్వం వారికి ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పించవచ్చని చట్టం చెబుతోంది. మరోవైపు ఒక ప్రాంతంలో ఏర్పాటైన సంస్థ స్థానికంగా ఉన్న రోడ్లు, రవాణా, నీరు, నివాస వసతులకు ఉపయోగించుకుంటుంది కాబట్టి ఉద్యోగ కల్పనలో స్థానికులకు ప్రాధాన్యం ఇవ్వాలన్న డిమాండ్లు కూడా ఉన్నాయి. అయితే ఇలాంటి చట్టాలను ప్రభుత్వ ఉద్యోగాలకు పరిమితం చేయాలని, ప్రైవేటు రంగ ఉద్యోగాలన్నవి నైపుణ్యం ఆధారమైనవని, స్కిల్ బేస్డ్ కావడం వల్ల దేశవ్యాప్తంగా అర్హులైన వారు తమకి నచ్చిన ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకునే అవకాశం ఉద్యోగులకు ఉండాలని పరిశ్రమ వర్గాలు సూచిస్తున్నాయి. ఇలాంటి చట్టాల వల్ల ప్రైవేటు కంపెనీ యాజమానులపై ప్రభుత్వం పెత్తనం పెరిగిపోతుందని, అధికారులు నిత్యం జరిపే తనిఖీలు ఇన్స్పెక్టర్ రాజ్ని తలపిస్తుందని గతంలో పలు న్యాయస్థానాలు వ్యాఖ్యానించాయి. అంతేకాకుండా ప్రైవేటు యాజమానులు తమ సంస్థల్లో ఎవరిని నియమించుకోవాలనే విషయంలో ప్రభుత్వాలపై ఆధారపడి ఉండే పరిస్థితులు ఏర్పడతాయని హెచ్చరించాయి. అసలు దేశంలో ఇప్పటికీ కూడా లక్షలాది ఉద్యోగాలు కేవలం నైపుణ్యం లేని కారణంగా ఖాళీగా ఉన్న పరిస్థితి ఉండడం వాస్తవం. ఫైనాన్షియల్ సెక్టార్లో 18 లక్షల ఉద్యోగాలు అందుబాటులో ఉన్నా కూడా స్కిల్ ఉన్నవారు లేకపోవడంతో ఖాళీగా ఉన్న పరిస్థితి. నేషనల్ కెరీర్ సర్వీసెస్ పోర్టల్ ప్రకారం మన దేశ ఫైనాన్షియల్ సెక్టార్లో గత ఏడాది 46.86 లక్షల ఉద్యోగాలు క్రియేట్ అయ్యాయి. ఇందులో కేవలం 27.5 లక్షల ఉద్యోగాలు మాత్రమే భర్తీ అయ్యాయి.
మిగిలిన 18 లక్షల ఉద్యోగాలు నైపుణ్యం కలిగిన వారు లేకపోవడంతో ఖాళీగా ఉన్న పరిస్థితి. ఒకవైపు దేశం మొత్తం వెతికినా కూడా స్కిల్ లేబర్ దొరక్క అవస్థలు పడుతుంటే, స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలన్న కొన్ని రాష్ట్రాలు చేస్తున్న ఇలాంటి చట్టాలు తమకు కొత్త తలనొప్పులు తీసుకువస్తున్నాయని కంపెనీలు అభిప్రాయపడుతున్నాయి. అంతేకాకుండా ఆర్టికల్ 19(1)(g) ప్రకారం నచ్చిన ఉద్యోగం వృత్తి చేయాలనుకునే ప్రతి ఒక్కరి వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించినట్లు అవుతుందని న్యాయ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏది ఏమైనా ప్రైవేట్ సెక్టార్లో స్కిల్డ్ ఎంప్లాయీస్ కోసం కంపెనీలు పోటీ పడుతుంటాయని, ఇలాంటి పరిస్థితుల్లో సన్ ఆఫ్ ద సాయిల్ స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలనే చట్టాలతో పరిశ్రమల ఏర్పాటుకు ఎవరూ ముందుకు రాని పరిస్థితి ఏర్పడుతుందనే వాదనలు కూడా ఎక్కువగా వినిపిస్తున్నాయి. సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమైన ఇలాంటి నిర్ణయాలను వెంటనే వెనక్కి తీసుకోవాలనే డిమాండ్లు కూడా వెల్లువెత్తుతున్నాయి. ఇది ఇవాల్టి బిగ్ స్టోరీ. ఇలాంటి ట్రెండింగ్ వీడియోస్ మరియు ఎక్స్ప్లెయినర్స్ కోసం వెంటనే వే2 న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. దాంతోపాటు వే2 న్యూస్ యాప్ ని ఫ్లిప్ చేయండి.